హైదరాబాద్ లో మళ్లీ వర్షం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోంది. నిజాంపేట్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఇప్పుడు వర్షం పడుతోంది. నిజాంపేట్ లో అయితే ప్రధానంగా నీట మునిగిన బండారి లేఅవుట్, అల్విన్ కాలనీలో పరిస్థితి ఇంకా దయనీయంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు స్వాతి లైవ్ లో రెడీగా ఉన్నారు. స్వాతి, ఒక 5 రోజులుగా అపార్ట్మెంట్ సెల్లార్లలో నీళ్లు నిలిచిపోయి అక్కడ స్థానికులు, కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉన్నాం. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 4 to 5 డేస్ నుంచి ఫుల్ గా వానలు పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా, ఎస్పెషల్ గా ఈ ప్లేస్ లో ఫుల్ గా ఎక్కడ చూసినా వాటర్ నిండిపోయాయి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 200 నుంచి 250 వరకు అపార్ట్మెంట్స్ ఉండటం వల్ల సెల్లార్స్ కూడా మొత్తం వాటర్ తో నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ జనాలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ సెల్లార్స్ లో వెళ్లటం వల్ల వెహికల్స్ పెట్టడానికి ప్లేస్ లేదు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ ఇంట్లో ఉండలేని పరిస్థితి, సామాన్లు అవన్నీ కూడా తడిచిపోయాయి. సో అందుకే వాళ్ళు అప్పటికప్పుడు ఖాళీ చేసి నిన్న ఈ రోజు కొంతమంది వేరే వేరే ప్లేసెస్ కి, బంధువుల ఇళ్లకి, ఫ్రెండ్స్ ఇంట్లకి వెళ్తున్నారు. సో ఇక్కడ మనతో పాటు చాలా మంది ఉన్నారు ఈ ఏరియా వాళ్ళు. యాక్చువల్ గా ఈ ఏరియా చెరువు పక్కన ఉంది. అండ్ వీళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఐటీ ఎంప్లాయీసే ఉన్నారు మోస్ట్లీ. సో వీళ్ళందరూ కూడా ఒక 4 to 5 ఇయర్స్, ఈ 4 to 5 ఇయర్స్ లోనే ఇక్కడ అపార్ట్మెంట్స్ తీసుకున్నారు చాలా మంది. సో మనం చూసినట్టయితే ఇక్కడ ఈ చెరువు అంటే 1 వీక్ నుంచి చాలా సివియర్ గా వాన పట్టడం వల్ల ఈ చెరువు మొత్తం నిండిపోయి, ఇక్కడ తుర్క చెరువు ఉంది, అది నిండిపోయి అక్కడ గండి పట్టడం వల్ల ఇక్కడ మొత్తం ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కాలనీ వాసులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు చూసినా బయటే ఉండాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది కాలనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం అసలు వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో. సో చెప్పండి, మీరు ఈ కాలనీ వాళ్ళే కదా, సో మీరు పర్సనల్ గా అసలు ఈ మొత్తం ఇక్కడ సెల్లార్స్ చూస్తే బ్లాక్ అయిపోయాయి, చాలా మందిని ఖాళీ చేయమని చెప్తున్నారు. సో మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? మెయిన్ గా అది లేఅవుట్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లం వల్ల ఇది ప్రాబ్లం వచ్చింది. చెరువులు ఇది దాని వల్ల ఇక్కడ తుర్కుపాడు అనేది ఉంది కదా, అది 4 inches ఎంత ఉంది లెవెల్. అది కానీ ఫిల్ అయిందంటే మాత్రం ఇంకా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఆల్రెడీ నిండిపోయాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. నిన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా కలిసి ఆల్మోస్ట్ ఒక 1200 దాకా బస్తాలు వేసాం. అది పైకి అది రాకోకుండా, పైకి మట్టి అది కొంచెం ఫ్లో గండి కొట్టేసుకుంటుందని చెప్పేసి, ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఇంకేమైనా ఫుడ్, ఏమైనా మిల్క్ ప్యాకెట్స్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందేమో అని చెప్పేసి వాళ్ళ కోసం ఈ జనసేన యాక్టివిస్ట్ వచ్చారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు, ఇంకా ఫుడ్ అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాకపోతే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఒక టెంపరీగా రీలోకేట్ అయితే మాత్రం బెటర్ గా ఉంటది, ఎక్కడికి వెళ్ళాలి ఏమని అనుకోకుండా. లేకపోతే ఇంకా కొంచెం డేంజర్ అయ్యే పరిస్థితి. ఇదే వర్షం ఇట్లా కంటిన్యూ అయిందంటే మాత్రం ఇంకా కొంచెం సివియర్ గా ఉంటది. కొంచెం తగ్గితే పర్లేదు. ఇలాగే ఉన్నా కూడా ఈవెన్ సిచ్యువేషన్ అట్లీస్ట్ 2 days పడుతుంది. ఈ వాటర్ మినిమం అంటే కూడా 2 days పడుతుంది. సో మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు సెల్లార్స్ లో ఫుల్ గా వాటర్ నిండిపోయాయి. 2 to 3 days నుంచి మీరు అదే పనిలో ఉన్నారు. వాటర్ ఎంత తీసినా కూడా వెళ్ళట్లేదు అని చెప్పేసి. సో అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఒక ప్లాన్ లేకుండా ఈ అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్ట్ జరుగుతుంది. ఒక ఇన్లెట్ అయితే ఉంది కానీ వాటర్ రావడానికి అవుట్లెట్ లేదండి. ఇక్కడ వాటర్ అయితే దీన్ని అవుట్లెట్ ఎలా డ్రైన్ చేయాలి 5 రోజులు కూడా అర్థం కాదు. ఎక్కడ డ్రైన్ చేయాలి, ఎక్కడ డ్రైన్ చేసినా అపార్ట్మెంట్ వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళ ఏరియాలో మునిగిపోతాయండి. ఫస్ట్ 4 days నుంచి ఇదే పరిస్థితి వస్తుంది. మాకు తినడానికి ఫుడ్ ఎలా ఉన్నా పర్లేదు, ముందు వాటర్ పోతే మేము ఫుడ్ ఎలా అయినా వండుకోగలం నమ్మకం అయితే మాకు ఉంది. ముందు వాటర్ పోతే ఇక్కడ డిసీజెస్ వస్తున్నాయండి. సరిగ్గా మెడికల్ క్యాంప్స్ లేవు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రైవేట్ వాళ్ళు కానీ ఇక్కడ ఫుడ్, పాల ప్యాకెట్లు, ఫుడ్ అందించకపోతే, ఊరు లేకపోతే ఇక్కడ ఫుడ్ దొరకదు. గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఇవ్వట్లేదు, పంచాయతీ ఇవ్వట్లేదు. నైట్ కేటీఆర్ గారు ఆల్మోస్ట్ అరౌండ్ 2:10 ఆ టైంలో కూడా కాల్ చేశారు. ఇక్కడ ఈఈ ఉన్నారనమాట, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి కనుక్కొని వేరే అది మీరు రైట్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ బోట్లు, రెస్క్యూ టీంలు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ అకామిడేషన్ అంతా ఏర్పాటు చేశారనమాట. అట్ ఎనీ టైం ఏదైనా మనకి అన్ఫార్చునేట్లీ జరిగిందంటే కూడా వాళ్ళు రెస్క్యూ రెడీగా ఉన్నారు. సో వాలంటరీగా వచ్చే వాళ్ళంతా వస్తున్నారు అనమాట. జిహెచ్ఎంసీ కూడా పంపిస్తున్నారు.
వాటర్ కావాలి మాకు. ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోయింది అనుకో, 4 days నుంచి ఫిల్లర్స్ ఉన్నాయి, ఫిల్లర్స్ నాలుతున్నాయి, కింద సెల్లర్ నుంచి ఇంకా వాటర్ వస్తుంది, ఫిల్లర్స్ క్రాక్స్ వచ్చినాయి. 98% మొత్తం అపార్ట్మెంట్ క్రాక్స్ వచ్చినాయి. నేను ఇక్కడ అపార్ట్మెంట్ కొన్నాం కదంటే 95% మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. తక్కువలో వస్తుందని చెప్పి బిల్డర్ చెప్పి 90% సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ. మీరు అప్పుడు ఆలోచించలేదా ఫ్యూచర్ లో మాకు ఈ ప్రాబ్లం రావచ్చేమో అని చెప్పేసి? అప్పుడు అంత ఆలోచించలేదు మనం, ఒప్పుకున్నాం కదా. బిల్డర్ చెప్పాడు ఓకే మీకు వాటర్ లేదు, తెలియదు అసలు సగం మంది పక్కన చెరువు ఉందని తెలియదు మాకు. ఇంతవరకు మామూలుగా యాక్చువల్లీ ఇల్లు కొంటుంటే సరౌండింగ్స్ ఒకసారి చెక్ చేస్తాం కదా, అక్కడ చెరుకు చూడం కదా. అసలు 4 years అయితే మనం వచ్చి ఇక్కడ చెరువు ఉందని మాకు మొన్న తెలిసింది. వన్ మంత్ బ్యాక్ ఇక్కడ వాటర్ వస్తే ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే ఈ చెరువు ఉందని మాకు 4 years నుంచి ఇక్కడ చెరువు ఉందని తెలియదు. అప్పుడు ఏదో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, లాస్ట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళ కోసం వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మేమేంటంటే మాకు తక్కువ రేటుకి వస్తుంది కదా, మంచి ఇల్లు చాలా బాగున్నాయి, అపార్ట్మెంట్లు మంచి మనలో మినీ హైటెక్ సిటీ లాగా ఉంది ఏరియా, చాలా బాగుండిద్ది అనుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడు అనుకోలేదు. మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మిడిల్ క్లాస్ వాళ్ళందరం ఇక్కడే ఉన్నాము. ఈ రోజు బురదలో నిలవడం మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు బురదలో జరగలేదు, బురద మట్టి ఎత్తలేదు. మేము ఫస్ట్ టైం ఇక్కడ వస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండేది, కానీ కేసీఆర్ గారు 2 వాటర్ ఉంచినట్టు కనబడుతుంది మాకు. ఇది ఇట్లా పరిస్థితి మనం మేము కళ్ళలో కూడా ఉంచలేదు ఇలా వచ్చిందని. వాటర్ మాత్రం ఇలాగే పడితే చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే చెరువు కట్ట నాని 4 days అయింది. ఆ 4 నాని వీక్ అయిపోతుంది చెరువు కట్ట. అది కానీ తెగిందంటే మాకు చాలా ఇబ్బంది పడతాం. సెల్లార్ మునిగిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోతే ఇంట్లో సామాను పోతాయి. పాపం వాచ్మెన్లకి అయితే ఒంటి రావాలంటే లాడర్స్ వేసుకొని వస్తున్నామండి మేము. సో అంటే యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మీరు చెప్పారు కదా చెరువు కట్ట ప్రాబ్లం అని. సో ముందు అది అంటే ఇక్కడ ఎంత వాటర్ మనము తీసేసినా సరే జస్ట్ బికాజ్ అక్కడ చెరువు కట్ట ఉండడం వల్ల ఇక్కడ మొత్తం మళ్ళీ ఇదవుతున్నాయి, ఫామ్ అవుతున్నాయి. సో దానికి మీరు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు జాగ్రత్తలు ఇంకా ఎంత తీసుకున్నా గానీ అదైతే ప్రాబ్లమేనండి. ఆల్రెడీ ఒక చిన్న ఇది కాలువలాగా తవ్వారు, అది పెద్ద కట్ట మొత్తం తెగిపోకుండా. దానంతా కూడా ఇప్పుడు మేము ఆ చివరి దాకా వెళ్ళొచ్చాం. నేను యాక్చువల్లీ ఎమ్మెల్యే కాలనీ నుంచి వచ్చాను. పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అవి సప్లై చేద్దామని చెప్పేసి, ఇక్కడ నీడీ ఉందని చెప్పేసి వచ్చాము. అలాగే చూస్తుంటే మాత్రం అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వస్తుంటే కూడా ఆ వాటర్ మమ్మల్ని బ్యాక్ తోసేస్తుంది, అంత ఫ్లో వస్తుంది. అది ఈ చిన్నపిల్లలు ఉన్నారు చాలా మంది, పాలు అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. చూసాం కదా, వాళ్ళు అంటే డబ్బులుండి కూడా ఎవరు ఏం చేయలేవు, ఉపయోగం లేదు. సో చూసారు కదా మొత్తానికి ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. అంటే వీళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళకి మంచి సాలరీస్ అన్ని ఉన్నాయి, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలా వాన పట్టడం వల్ల మేము ఇంతగా ఇబ్బంది పడతామని చెప్పేసి ఇక్కడ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి అంటున్నారు. చిన్న పెద్ద చాలా మంది యాక్చువల్లీ ఏం చేశారంటే ఈ వాటర్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చాలా మంది వెకేట్ చేశారు. కొంతమంది రిలేటివ్స్ ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లారు, అక్కడే ఉంటున్నారు. కంప్లీట్ గా వాన తగ్గాక అప్పుడు ఇక్కడికి వస్తాము. సో దట్ ఇక్కడ షాప్స్ ఏవి లేవు వంట చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇంకా ప్రతి దానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చాలా మంది వేరే ప్లేసెస్ కి షిఫ్ట్ అయ్యి జస్ట్ వాన కంప్లీట్ గా తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా వర్షం ఈ 2-3 days ఇంకా ఎక్కువ పడితే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అందరూ బాధపడుతున్నారు. అవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ స్వాతి.